వెల్కమ్ టు ఎన్ఎస్టీవీ న్యూస్. నేను సౌజన్య. ముందుగా ముఖ్యాంశాలు. వరంగల్ రామన్నపేటలోని డాక్టర్ ఏ రాజేంద్ర ప్రసాద్ భారతీ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో మొన్న భారీ వర్షాలు కురిసి రోజుల వరకు ఇంట్లో నుంచి బయటికి రాలేని పరిస్థితిలో ఉంటూ వారి మొత్తం ఇంటి సామగ్రి మరియు తినుబండారాలు కూడా నీటిపాలై నిశ్చతులై నిరాశులై రక్షణ లేని అభాగ్యులకు అనాథలకు 15 మంది మహిళలకు చలి నుంచైనా రక్షించడానికి సహాయపడాలని ఉద్దేశంతో మానవతా దృక్పథంతో ఈరోజు వారికి 15 మందికి బ్లాంకెట్స్ పంపిణీ చేయడం జరిగినది. వరంగల్ రామన్నపేటలోని డాక్టర్ ఏ రాజేంద్ర ప్రసాద్ భారతీ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఈరోజు వృద్ధులకు అంటే రీసెంట్గా ఒక 10-15 రోజుల క్రితము పెద్దమ్మ అంటే రామన్నపేట వెనక సైడ్ ఉన్నటువంటి దాదాపు అన్ని ఇళ్ల లోపలి నీళ్లు ప్రవేశించి వారి బియ్యము ఉప్పులు పప్పులు ఇంకా కొంచెం ఉన్న ఫ్రిడ్జ్ల కాంచి కూడా మొత్తం మంచాల కాంచి అన్నీ కూడా నీటి కొట్టుకొని పోయిన నిరాశ్రయ ఎంతోమంది ఉన్నారు. ప్రభుత్వం వారు సరే వారికి తోచిన విధంగా చేసిండు. కానీ నా ఉద్దేశం ఏంటంటే ఇట్లా రాగా ఒక ఏదో తుడిచిన రూపకం కాకుండా శాశ్వత పరిష్కారం చేయాలని సందర్భంగా మా ట్రస్ట్ తరఫున విన్నవిస్తున్నాము. మాకు తోచిన విధంగా చిన్నగా ఈ చలికాలం కాబట్టి వాళ్ళని రక్షించడంలో భాగంగా ఈరోజు వాళ్ళకు బ్లాంకెట్స్ పంపిణీ చేయడం జరిగినది. భవిష్యత్తులో ఇటువంటి జరగకుండా నివారణ చేయడం వల్ల ప్రభుత్వం వారందరూ సమీక్షించి ఇటువంటి పునరావృతం కాకుండా చేయాలని సందర్భంగా కోరుతూ మరొకసారి ప్రభుత్వం చేసిన సహాయంతో పాటు ఇంకా ఎన్నో చేయాలని సందర్భంగా మనం చేస్తాం. కామారెడ్డి జిల్లా బాన్సువాడ ఆర్టీసీ బస్టాండ్ ప్రాంగణంలో పోలీసులు విస్తృత తనిఖీలు నిర్వహించారు. అనుమానితులపై నేర చరిత్ర ఉందా అనే దృష్ట్యా వేలిముద్రలను పరిశీలించారు. మాదక ద్రవ్యాలపై సమాచారం ఉన్నవారు వెంటనే పోలీసులకు తెలియజేయాలని స్టేషన్ హౌస్ అధికారి తులా శ్రీధర్ ప్రజలను కోరారు. ఈరోజు మా గౌరవ ఎస్పీ గారి ఆదేశానుసారం ఇక్కడ బస్టాండ్లో సర్ప్రైజ్ చెక్ చేయడం జరిగింది. ఇది మన బాన్సువాడ టౌన్లో ఎవరైనా గంజాయి కానీ అట్లా మత్తు పదార్థాలు కానీ ఏమైనా అక్రమంగా తరలిస్తున్నారేమో అని చెక్ చేయడానికి ఈ సర్ప్రైజ్ చెక్ విధించడం జరిగింది. కాబట్టి బాన్సువాడ ప్రజలు అందరూ ముఖ్యంగా గమనించాల్సింది ఏంటంటే ఎటువంటి చెడలవాట్లకు లోన్ కాకుండా మత్తు పదార్థాలకు లోన్ కాకుండా అట్లాంటి వాళ్ళు ఎవరైనా ఇన్ఫర్మేషన్ ఉంటే కూడా మాకు తరలించే వాళ్ళ ఇన్ఫర్మేషన్ ఇవ్వగలరని మనవి చేస్తున్నాము. జుక్కల్ నియోజకవర్గంలో ఆర్టికల్ 21ను దుర్వినియోగం చేస్తూ పౌరుల యొక్క ప్రాథమిక హక్కులను భంగం కలిగిస్తున్న అధికారులపై చట్టపరమైన చర్యలు తెలంగాణ ఉద్యమకారుల అభివృద్ధి సంఘం రాష్ట్ర అధ్యక్షులు బోర్గి సంజీవ్ డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా తెలంగాణ ఉద్యమకారుల అభివృద్ధి కమిటీ సంఘం రాష్ట్ర అధ్యక్షులు బోర్గి సంజీవ్ మాట్లాడుతూ జుక్కల్ నియోజకవర్గంలో 15 రోజుల వ్యవధిలోనే 23 మందిపై రాజకీయ నాయకుల ప్రోద్బలంతో అక్రమంగా కేసులు చేయడం జరిగిందని, అట్టి కేసులు పారదర్శకంగా జరగలేదని, రాజకీయ కక్షపూరిత కేసులు పెట్టి ప్రజలను భయపెట్టిస్తున్నారని, ఈ మధ్యలో చేసిన కేసుల విషయంలో సిఐడి, సిబిఐ మరియు ప్రత్యేక కమిటీ ద్వారా విచారణ చేపట్టి అక్రమ రాజకీయ కక్షతో కేసు పెట్టిన సంబంధిత అధికారులపై చట్టపరంగా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ ఆశీష్ సాంగ్వాన్, జిల్లా ఎస్పీ రాజేష్ చంద్రలకు వినతి పత్రం ఇవ్వడం జరిగిందని తెలిపారు.
చేసి వాళ్ళ కుటుంబాలను సఫర్ చేస్తున్నారు కాబట్టి నేను మాట్లాడాల్సి వస్తుంది. కాబట్టి నేను దీనిపైన సిబిఐ సిట్టింగ్ జడ్జి తోటి తర్వాత తప్పకుండా విచారణ కోరుతాము. హైకోర్టులో కానీ సుప్రీంకోర్టులో రిట్ వేస్తాము. తప్పకుండా మీరు ఎవ్వరు అదరొద్దు బెదరొద్దు, ఎవరు కూడా భయపడొద్దని మీకు అందరూ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఈరోజు నెక్స్ట్ ఎవరు మన బిచ్కుందకి సంబంధించిన కమల్ షెడ్ గారి మీద కేసు పెడతారంట. అంటే బీజేపీ బీఆర్ఎస్ నుంచి వచ్చిన వాళ్ళు అంటే కాంగ్రెస్ పార్టీ నాయకులతోటి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల మీద కేసు పెట్టే కుట్రలు. నేను చెప్తా ఉన్నా, ఎన్ని కేసు పెట్టుకుంటారో పెట్టుకోండి. ఇవన్నీ కూడా తప్పకుండా పొలిటికల్ కేసులు మా మీద చాలా అయినాయి. నేనైతే చాలాసార్లు జైలు పోయి వచ్చినాము. ఆ పొలిటికల్ కేసులు ఆగేటి కావు. కానీ ఇంకోటి చెప్తా ఉన్నాం, ఈరోజు జగ పర్మిషన్ కావాలన్నా, ఇంటికి పర్మిషన్ కావాలన్నా, బిల్డింగ్ పర్మిషన్ కావాలన్నా ఆ సంబంధించిన శాఖ వాళ్ళు చూస్తారు. వెంచర్ పర్మిషన్ కావాలన్నా వాళ్ళు చూస్తారు. ఈరోజు A to Z నాయకులు చేస్తే ఇక అధికారులు ఎందుకు? కేవలం అక్కడ ఎంఆర్ఓలు, ఎంఆర్ఓలు, ఎంపీడీఓలు, కింది స్థాయి సిబ్బంది, పోలీస్ వ్యవస్థ పూర్తిగా ఈరోజు రాజకీయ నాయకుల కింద వాళ్ళొక కేవలం ఒక పని మనుషులాగా మాత్రం వాడుకుంటున్నారు. ఈ వ్యవస్థ మారాలని కోరుకుంటున్నాం. ఇంకొకటి, వ్యవస్థ దుర్వినియోగం చేస్తే ఇది ప్రజాపాలన కాదు, నియంత పాలన అవుతుంది. ఈ నియంతృత్వ పాలన అవుతుంది. ఇది అప్రజాస్వామికమైన పాలన అయితే, చట్ట విరుద్ధమైన పాలన అవుతుంది. ఒక పక్క చట్టాన్ని చెబుతూ ఒక నీతులు చెప్పుకుంటా ఇంకొక పక్క చట్ట విరుద్ధమైన కార్యక్రమాలు చేపిస్తే ఎవరు హర్షించరు. మేము గౌరవ ఎస్పీ గారికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం, ఈ అన్ని కేసు మీద మీరు పారదర్శకంగా ఒక ప్రత్యేకమైన కమిటీ విచారణ చేపట్టి ఈ బాధ్యులైనటువంటి ఎస్సీ ఎస్టీ కేసు ఫేకు, మిగతా అన్ని కేసులు కూడా ఫేకు. ఈరోజు ఎవరన్నా మున్సిపాలిటీలో 3 ఏళ్ళు అయింది, 3 ఏళ్ల కింద మీరు మున్సిపాలిటీకి సెంట్రల్ లైటింగ్ కోసం 12 కోట్లు మంజూరు చేసి 13 కోట్లు. ఆ 3 ఏళ్లుగా మీరు పని చేయకపోగా మిషన్ భగీరథోళ్ళు కింద పైప్ లైన్ తీస్తలేరు. మొన్న ఈ గారు మాట్లాడితే చెప్పిండు, ఎవరు మన R&B గారు, వాళ్ళు పైపులు తీస్తలేరు, తర్వాత బడ్జెట్ రిలీజ్ అయితే లేదు, కాంట్రాక్ట్ వర్క్ చేయట్లేదని వాళ్ళు తూర్పు గోదావరి జిల్లా దేవరపల్లి మండలం గౌరీపట్నం గ్రామంలో ఉన్నటువంటి శ్రీ వారాహి అమ్మవారి అనుగ్రహంతో అక్కడున్నటువంటి షాపులు యజమానులు చేత కార్తీక మాసం సందర్భంగా అన్న సమారాధన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. అందులో భాగంగా 3000 మందికి అన్నదాన కార్యక్రమం నిర్వహించామని NSTVకి తెలియజేసిన వారాహి మాత కమిటీ సభ్యులు. మీ పేరు సార్? సూర్యబాబు. సూర్యబాబు గారు, అలాగే ఇక్కడ చూసుకోవచ్చు వారాహి అమ్మవారు అని చెప్పేసి ఇక్కడ అన్న సమారాధన కార్యక్రమం నిర్వహిస్తున్నారు. అయితే సుమారు ఎప్పటి నుంచి ఈ యొక్క కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు? ఎంతమందికి సుమారు భోజనాలు ఏర్పాటు చేశారు? ఏమిటి, ఎంతమంది తరలి వచ్చారు ఇక్కడ? సుమారు మేము 20 సంవత్సరాల నుంచి ఇక్కడ యూనిటీగా కాంప్లెక్స్ కట్టుకుని యూనిటీగా ఉన్నాం. మేము అందరం కలిసి 20 సంవత్సరాల నుంచి యూనిటీగా ఉన్నాం. మొన్న సంవత్సరం మొదలు పెట్టాం. ఈ సంవత్సరం ఇంకొంత గ్రాండ్గా చేసాం. ఇంకా ముందు ఇంకా దినదిన అభివృద్ధి చెంది ఇంకా గ్రాండ్గా చేయాలని మళ్ళీ సంవత్సరం మేము సంకల్పిస్తాం. మా గ్రూప్ సభ్యులు అందరం కలిసి ఇంకా బాగుండాలని, మా వారాహి అమ్మవారి గ్రూప్ ఇంకా బాగుండాలని మేము కోరుకుంటున్నాం. స్వామివారి ఆశీస్సులు కూడా ఉండాలని, అమ్మవారి ఆశీస్సులు కూడా ఉండాలని మేము మా గ్రూప్ సభ్యుల మీద అందరి మీద ఉండాలని మేము కోరుకుంటున్నాం. ఈ గౌరీపట్నం మా గ్రామ పెద్దలు, మా తోటి సభ్యులు, వర్కర్లు అందరూ కలిసి మాకు వారాహి కమిటీ సహకారం అందించారు. అందువల్లనే మేము ఇంత గ్రాండ్గా చేయగలిగాం. చాలా వీళ్ళందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. గౌరీపట్నం. అలాగే ఇక్కడ మనం చూసుకోవచ్చు, అంటే ఇంచుమించు ఎప్పటి నుంచి ఈ యొక్క కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు? ఇక్కడ వారాహి అమ్మవారు ప్రత్యేకత ఏంటి? పూర్తి వివరాలు ఒకసారి మీరు మా మీడియా ముఖంగా తెలియజేస్తారని చెప్పి మేము ఈ రోజు ఇక్కడ రావడం జరిగింది. వారాహి మాత గ్రూప్ షాపులందరూ సభ్యులందరూ మేము లాస్ట్ ఇయర్ చేస్తాము. లాస్ట్ ఇయర్ 800 వరకు పెట్టాము. ఈ సంవత్సరం కూడా వారాహి మాత అనుగ్రహంతో మేము 3000 జనం పైసలు భోజనం పెట్టుకున్నాము. అలాగే ప్రజలందరూ సహకరించారు. ఆ ఆధ్వర్యంలో అందరు సహకారం తీసుకుని ప్రజల ప్రోత్సాహంతో మేము ఈ కార్యక్రమం విజయవంతం చేయగలం. ప్రజలందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు. అలాగే నమస్తే అండి. మీ పేరు సార్? నా పేరు గణేష్ అండి. అలాగే ఇప్పుడు ఈ యొక్క కార్తీక మాసంలో ఎప్పటి నుంచి మీ ఈ కార్యక్రమం మొదలు పెడుతున్నారు? ఎంతమందికి ఇక్కడ అన్నదానం కార్యక్రమం నిర్వహిస్తున్నారు? హరహర మహాదేవ శంభో శంకర, ఓం నమ శివాయ. మహాశివుడికి ఎంతో ఇష్టమైన ఈ కార్తీక మాసంలో ఎంతో మందికి భక్తులకు అన్నదానం చేయాలని మా వారాహి కమిటీ నిర్ణయించింది. అలాగే ఇక్కడున్న 20 షాపులు ఉన్నాయండి. 25 షాపులు ఉన్నాయి. చిన్నగా అనుకున్నాం. లాస్ట్ ఇయర్ మొదలుపెట్టాం. లాస్ట్ ఇయర్ ఒక 500 మందికి 600 మందికి మేము అన్నదానం చేయడం జరిగింది. దాని ప్రోత్సాహంతో వారాహి మాత ఒక కమిటీ ఏర్పాటు చేసుకుని
ఎంతో కృషితో మా కమిటీ సభ్యులందరూ కలిపి ఈ సంవత్సరం గట్టిగా వారాహిమాత అన్నదానం చేద్దామని నిర్ణయించుకున్నాం. అదేవిధంగా ఈ బుధవారం కార్తీక మాస అన్న సమారాధన చేయడం జరిగింది. ఎంతోమంది భక్తులు సుమారు 3000 పైచీలకు భక్తులు అన్నదానం స్వీకరించడం జరిగింది. మా కమిటీ సభ్యులు ఎంతో కృషితో అందరికీ వచ్చిన వారికి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఏ లోటు లేకుండా చేయడం జరిగింది. ఈ పరమశివుని ఆశీస్సులతో ఇదంతా జరిగిందని మేము కోరుకుంటున్నాం. చాలా సంతోషిస్తున్నాం. ఇలాగే ప్రతి సంవత్సరం కూడా సూర్యబాబు గారి అండర్లో వారాహిమాత కమిటీలో మా కమిటీ సభ్యులు ఎంతో కృషి చేస్తే ఇవాళ ఇంత ఇలా జరిగిందండి. మన ఇంట్లోది కాదు, మన ఊర్లోది కాదు, అందరూ కలిపి చేయడం వల్ల ఇంత ఇలా ఏర్పడడం జరిగింది. కావున ప్రతి సంవత్సరం కూడా ఇదే విధంగా అందరం కలిసికట్టుగా ఉండి వనబోధన చేయాలని నిర్ణయించుకున్నాం. జై వారాహిమాత. వారాహి అమ్మవారు సహాయం వల్ల మేము ఈ గ్రాండ్గా చేసుకుంటున్నాం. పోయిన సంవత్సరం 1000 మందికి పెట్టుకున్నాం. ఈ సంవత్సరం 3000 చిలుకు జనం అయ్యారు. కమిటీ పెద్దలు గణేష్ గారు, వాసు గారు, శ్రీనివాస్ గారు అందరూ కూడా బాగా సహకరించారు. వీళ్ళందరూ శివ గారు వీళ్ళందరూ చేశారు, బాగా చేశారు. ప్రతి సంవత్సరం ఇలా చేసుకోవాలి, ఇంకా గాయంగా చేయాలని మేము వారాహి అమ్మవారిని ధ్యానించుకుంటున్నాం. ప్రభుత్వ మెడికల్ కళాశాల ప్రైవేట్ పరంగా కూటమి ప్రభుత్వం అవలంబిస్తున్న తీరును వైఎస్ఆర్సీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి పిలుపు మేరకు అరకు శాసనసభ్యులు రేగం మత్స్యలింగం ఆధ్వర్యంలో అరకు నియోజకవర్గం 6 మండలాల వైఎస్ఆర్సీపీ శ్రేణులతో అరకులోయ కేంద్రంలోని వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యాలయం నుంచి స్థానిక తహసీల్దార్ కార్యాలయం వరకు ప్రజా ఉద్యమ ర్యాలీ చేపట్టడం జరిగింది. ఈ మెమోరాండం మీరు అంటే మీ మా తరఫున అంటే మేము ఇచ్చిన గవర్నమెంట్ ఫార్మర్స్ అలవాటు చేస్తుంటే ఈ ఏదైతే పీపీ విధానాన్ని అవలంబిస్తుందో ఈ కూటమి ప్రభుత్వం దానికి వ్యతిరేకంగా ఈరోజు అందరికీ నమస్కారం. ఈరోజు మరి మాజీ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఆదేశాల మేరకు ప్రభుత్వ పరంగా చేపట్టినటువంటి 17 మెడికల్ కాలేజీలని ఈరోజు కూటమి ప్రభుత్వం కుట్రలతో కూరుకున్నటువంటి విధానాలతో మరి అది ప్రైవేట్ పరం చేయాలనేటువంటి ఒక ఆలోచనతో మరి పూనుకున్నది. దానికి వ్యతిరేకంగా ఈరోజు ఈ ర్యాలీ అనేటటువంటి నిర్వహించడం అనేటువంటి జరిగింది. దీనికి అరకు నియోజకవర్గం నుంచి మరి జిల్లా పరిషత్ చైర్పర్సన్ గారు, అలాగే వివిధ మండలం నుంచి విచ్చేసినటువంటి వైఎస్ఆర్ పార్టీ నాయకులు, వివిధ ఎంపీడీసీలు, సర్పంచులు, అలాగే పార్టీ కార్యకర్తలు, వివిధ హోదాల్లో ఉండేటటువంటి నాయకులు అందరూ కూడా ఈరోజు ఈ నిరసన కార్యక్రమానికి చేరుకోవడం జరిగింది. అయితే ఇక్కడ ప్రధానంగా ఏంటంటే మరి ప్రభుత్వ పరంగా ఒక్కొక్క కాలేజీకి, ఒక మెడికల్ కాలేజీకి సుమారు 500 కోట్ల రూపాయల చొప్పున వెచ్చించి ప్రభుత్వం అది నిర్మాణం చేపట్టడం వంటిది జరిగింది. అది జగన్మోహన్ రెడ్డి హయాంలో చేపట్టడం జరిగింది. దాన్ని ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత దాన్ని మేము మెయింటెనెన్స్ చేయలేము, ఆ కాలేజీలు మేము నడిపించలేము అనేటటువంటి ఒక దురుద్దేశమైనటువంటి ఉద్దేశంతో మరి ఆ కాలేజీలని భర్తీ చేయాల్సినటువంటి ఎంబీబీఎస్ సీట్లు కూడా మరి వెనక్కి పంపించేసినటువంటి పరిస్థితులు ఉన్నాయి. అది ఎన్ఎంసీ వాళ్ళకి మరి లెటర్ కూడా వీళ్ళు రాయడం అనేటువంటి జరిగింది. ఈ కాలేజీలని మేము నడిపించలేము కాబట్టి తక్కువ సీట్లతోటే మేము భర్తీ చేస్తామని చెప్పి సుమారు ఒక 5 కాలేజీలకి 50 సీట్లు మాత్రమే ఈరోజు బిల్ చేయడం జరిగింది. అది మొత్తము అనుకుంటే సుమారు ఒక్కొక్క కాలేజీకి 150 సీట్ల చొప్పున బిల్ చేయాల్సి ఉంది. కానీ భారతీయులు క్షేమంగా ఉండాలని మనుషులందరి కొరకు, ప్రజా ప్రతినిధుల కొరకు, అధికారుల కొరకు, రైతుల కొరకు శాంతి పాదయాత్ర నిర్వహించారు. కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గంలోని బిచ్కుంద నుండి 10వ తేదీన అన్ని మండలాల్లో తిరుగుతూ శాంతి పాదయాత్ర నిర్వహిస్తున్నారు. అందులో భాగంగానే ఈరోజు దోమకొండ, బిక్కనూరు, కామారెడ్డికి శాంతియుత పాదయాత్ర ద్వారా రావడం జరిగిందని
బిషప్ డాక్టర్ దాస్ ఎల్ఎం రేవా అమృతరాజు తెలిపారు. రేపు జుక్కల్ నియోజకవర్గంలోని పెద్దగొడబ్గల్ మండలంలో శాంతియుత పాదయాత్ర ముగిస్తుందని అన్నారు. కామారెడ్డి జిల్లా శాంతి పాదయాత్ర మరి జిల్లాలో కేంద్రాల్లో తిరుగుతూ కామారెడ్డి హెడ్ క్వార్టర్లో వచ్చింది పాదయాత్ర సాగుతుంది. జిల్లాలో రేపు కొడకల్లో ముగింపు సభ ఉంటుంది. క్రైస్తవ నాయకులు, రాజకీయవేత్తలు అనేక మంది ఈ యాత్రలో పాల్గొంటున్నారు ఆయా గ్రామాల్లో. అదే కాకుండా ఈ దేశ క్షేమం గురించి, ఈ రాష్ట్ర క్షేమం గురించి, రాష్ట్ర ప్రభుత్వం గురించి, మరి మంత్రుల గురించి, ముఖ్యమంత్రి గురించి, అన్ని వర్గాల ప్రజల గురించి మరి ఈ యాత్రలో ప్రతి గ్రామంలో ప్రార్థన చేయడం జరిగింది. కేవలము శాంతి యాత్ర, ఈ దేశంలో ఒక శాంతి వాతావరణం తీసుకురావాలనే ఉద్దేశంతో శాంతి యాత్ర జరుగుతుంది. ఎర్రకోట మీద జరిగినటువంటి ఆ బాంబు దాడుల గురించి కూడా దోమకొండలో ఒక క్యాండిల్ ర్యాలీ కూడా నిర్వహించడం జరిగింది. ఇది శాంతి యాత్రకు మద్దతు ఇస్తున్నటువంటి ప్రజాప్రతినిధులకు, పోలీసు అధికారులకు ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మాస్టర్ అసోసియేషన్ ప్రెసిడెంట్స్ అందరూ కూడా ఈ యాత్రలో వారు సాగుతూ ఉన్నారు. దేశ క్షేమం గురించి, రాష్ట్ర క్షేమం గురించి ప్రతి ఒక్కరు కూడా ప్రార్థన చేయించున్నారు. యేసు ప్రభువు వారు చెప్తున్నారు, దేశ క్షేమం గురించి మనుషులందరి కొరకు, రాజుల కొరకు, అధికారుల కొరకు ప్రార్థన విజ్ఞాపన చేయాలని వారు సెలవిచ్చుతున్నారు. బైబుల్ చెప్తూ ఉంటున్నది, నేను లోకమిస్తున్నటువంటి శాంతి కాదు, నేను మీకు శాశ్వతమైనటువంటి శాంతిని ప్రసాదిస్తున్నాను. ఆ శాంతిని దేవుని బిడ్డలుగా, దైవజనులుగా మేము ప్రకటిస్తూ ఉంటున్నాం. ప్రైజ్ ది లార్డ్. నామములో కామారెడ్డి పట్టణ ప్రజలకు, అధికారులకు, గ్రామ ప్రజలకు శాంతిని దేశంలో శాంతి కరువైపోయింది. యేసు ప్రభువు వారు చెప్పాడు, నా శాంతిని నేను మీకు ఇస్తున్నాను. కానీ యేసు ప్రభు యొక్క శిష్యులమైనటువంటి మేము మరి మా దైవజనుడు అమృతరాజు గారికి దేవుడు ఇచ్చినటువంటి దర్శనాన్ని బట్టి మేము కామారెడ్డి జిల్లాలోని అన్ని మండల కేంద్రాల్లో ఈ శాంతి పాదయాత్ర నిర్వహించి అన్ని వర్గాల గురించి మేము ప్రార్థనలు చేస్తూ అన్ని గ్రామాల్లో దేవుని యొక్క ప్రేమను ప్రకటిస్తూ వచ్చినాం. ఈ యొక్క యాత్రకు సహకరించినటువంటి ఆ దైవజనులందరి గురించి, అదేవిధంగా గవర్నమెంట్ ఇచ్చినటువంటి పర్మిషన్, ఎస్పీ గారి గురించి, ముగ్గురు డిఎస్పీలకు, పోలీస్ శాఖకు మేము ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలపడమే కాకుండా ప్రజాప్రతినిధులు, ఈ యొక్క నియోజకవర్గాల నుండి అందరి ఎమ్మెల్యేలతోని మేము మాట్లాడి ఉన్నాం. వారి యొక్క శాంతియుతంగా మా యాత్రకు వారు పూర్తి స్థాయిలో సపోర్ట్ చేయడమే కాకుండా హైదరాబాద్లో ఉన్న చాలామంది గొప్ప గొప్ప దైవజనులు దీనికి చేశారు. ఇది కేవలము శాంతి అనేటటువంటి దాని మీద ఈ పాదయాత్ర సాగుతుంది. సహకరించినటువంటి పత్రిక సోదరులకు అందరికీ కూడా, ప్రతి ఒక్కరు కూడా ప్రభు పేరిట శుభములు తెలియజేస్తూ ఆ శాంతి మీకును మీ కుటుంబాలకు దేవుడు దయచేయు. రాజధాని ఢిల్లీలోని చారిత్రక ఎర్రకోట సమీపంలో సోమవారం సాయంత్రం జరిగిన కారు బాంబు పేలుడు ఘటన నేపథ్యంలో కేంద్ర హోంమంత్రిత్వ శాఖ అప్రమత్తమైంది. పలు రాష్ట్రాలను సైతం అప్రమత్తం చేసింది. ఈ క్రమంలో దేశవ్యాప్తంగా పలు నగరాల్లో హై అలర్ట్ ప్రకటించారు. అప్రమత్తమైన సైబరాబాద్ పోలీసులు శాంతి భద్రతల పరిరక్షణలో భాగంగా ప్రజల భద్రతకు ఎలాంటి ముప్పు వాటిల్లకుండా ఉండేందుకు సిపి అవినాష్ మొహంతి ఐపీఎస్ ఆదేశాల మేరకు పోలీస్ స్టేషన్ల పరిధిలో ముందస్తు తనిఖీలు ముమ్మరం చేశారు. సిపి సూచనల మేరకు రద్దీ ప్రాంతాల్లో తనిఖీలు నిర్వహించడం, నాకాబందీ చేపట్టడంతో పాటు సున్నిత ప్రాంతాలపై నిఘా ఉంచాలని అవినాష్ మొహంతి ఆదేశించారు. చిన్న సౌండ్ చేస్తారు, దాన్ని ఏం చేస్తారు, వస్తుంది ఆడేదో పెద్ద రాజ్యం ఆక్రమించుకున్నంత ఫీలింగ్ ఆడైపోతుంది. ఇదంతా మాకు బ్యాడ్.
కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి నియోజకవర్గ ఎమ్మెల్యే మదన్ మోహన్ నియోజకవర్గంలో జోరుగా అందుకున్న ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు. ఎల్లారెడ్డి మండలం ఆజమాబాద్ గ్రామంలో మంగలి దుర్గయ్య గారి కుటుంబ సభ్యులు పూరి గుడిసె నుండి సొంత ఇంటికి అడుగు పెడుతున్న సందర్భంగా వారికి సొంత ఇంటి కల నెరవేర్చినందుకు ఎమ్మెల్యేకు నియోజకవర్గ ప్రజలు ఎమ్మెల్యే మదన్ మోహన్ గారికి ధన్యవాదాలు మరియు కృతజ్ఞతలు తెలిపారు. ఓలు వచ్చిన కానీ ఇయ్యలేరు చేయలేరు, ఇల్లు లేకుండే ఇల్లు ఇచ్చిండు. ధన్యవాదాలు. మంగళ దుర్గయ్య, గ్రామం అజామాబాద్. మాకు ఇల్లు లేనందుకు ఇల్లు ఇచ్చేందుకు మదన్ మోహన్ అన్నకు ధన్యవాదాలు చెప్తూ. దుర్గయ్య, గ్రామం అజామాబాద్. ఇంతకుముందు పూరి గుడిసె పక్కన చూస్తున్నాం. ఇంతకుముందు ఎన్ని ప్రభుత్వాలు వచ్చినా ఇస్తామని చెప్పారు కానీ ఏది ఇయ్యలేదు. ఇంతకుముందు మన టీఆర్ఎస్ ప్రభుత్వంలో రాసుకపోయారు కానీ ఎటువంటి బిల్లు రాలేదు, దాన్ని స్టార్ట్ కూడా కాలేదు. మదనన్న ఇచ్చిన మాట మీదకి వెళ్ళి డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇచ్చిండు. మదనన్న గారికి ధన్యవాదములు. మదన్ మోహన్ అన్న గారు గెలవక ముందు కూడా ఈ అజామాబాద్ గ్రామంకి వచ్చారు. గ్రామంకి వచ్చినాక ఇక్కడ ఇల్లు చూడడం జరిగింది. ఈ పూరు గుడిసెను చూసి వాళ్ళ పరిస్థితి చూసి వాళ్ళ బాధలు చూసి ఇక్కడ ఈ పాములు ఇవన్నీ ఇక్కడ మొత్తం అంతా ఇలా ఘోరమైన పరిస్థితి చూసి మదనన్న గారు ఎమ్మెల్యేగా గెలవగానే మీకు ఇల్లు ఇప్పిస్తానని చెప్పేసి వాళ్ళకి హామీ ఇవ్వడం జరిగింది. వాళ్ళిద్దరు కూడా హామీ ఇచ్చినట్టుగానే మా గ్రామస్తులు గ్రామ నాయకుల సహాయంతో వారు చెప్పగానే వాళ్ళకి ఇల్లు శాంక్షన్ చేసి ఈరోజు ఇల్లు కూడా మొత్తం పూర్తయ్యే దీనికి వచ్చింది. ఈరోజు వాళ్ళకు ₹1,00,000 పడ్డాయి. ఈ గోడలు అయిపోగానే ఇంకో ₹1,00,000 కూడా పడతాయి. మదనన్న గారికి హృదయపూర్వకంగా మేము కాంగ్రెస్ పార్టీ నాయకులం కూడా ఇస్తుంటే నాయకుడు దొరికినందుకు మేము హృదయపూర్వకంగా తెలుపుతూ ధన్యవాదాలు చెప్తా ఉన్నాం. ఓలు వచ్చిన కానీ ఇయ్యలేరు చేయలేరు, ఇల్లు లేకుండే ఇల్లు ఇచ్చిండు. ధన్యవాదాలు. మంగళ దుర్గయ్య, గ్రామం అజామాబాద్. మాకు ఇల్లు లేనందుకు ఇల్లు ఇచ్చేందుకు మదన్ మోహన్ అన్నకు ధన్యవాదాలు చెప్తూ. దుర్గయ్య, గ్రామం అజామాబాద్. ఇంతకుముందు పూరి గుడిసె పక్కన చూస్తున్నాం. ఇంతకుముందు ఎన్ని ప్రభుత్వాలు వచ్చినా ఇస్తామని చెప్పారు కానీ ఏది ఇయ్యలేదు. ఇంతకుముందు మన టీఆర్ఎస్ ప్రభుత్వంలో రాసుకపోయారు కానీ ఎటువంటి బిల్లు రాలేదు, దాన్ని స్టార్ట్ కూడా కాలేదు. మదనన్న ఇచ్చిన మాట మీదకి వెళ్ళి డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇచ్చిండు. మదనన్న గారికి ధన్యవాదములు. మదన్ మోహన్ అన్న గారు గెలవక ముందు కూడా ఈ అజామాబాద్ గ్రామంకి వచ్చారు. గ్రామంకి వచ్చినాక ఇక్కడ ఇల్లు చూడడం జరిగింది. ఈ పూరు గుడిసెను చూసి వాళ్ళ పరిస్థితి చూసి వాళ్ళ బాధలు చూసి ఇక్కడ ఈ పాములు ఇవన్నీ ఇక్కడ మొత్తం అంతా ఇలా ఘోరమైన పరిస్థితి చూసి మదనన్న గారు ఎమ్మెల్యేగా గెలవగానే మీకు ఇల్లు ఇప్పిస్తానని చెప్పేసి వాళ్ళకి హామీ ఇవ్వడం జరిగింది. వాళ్ళిద్దరు కూడా హామీ ఇచ్చినట్టుగానే మా గ్రామస్తులు గ్రామ నాయకుల సహాయంతో వారు చెప్పగానే వాళ్ళకి ఇల్లు శాంక్షన్ చేసి ఈరోజు ఇల్లు కూడా మొత్తం పూర్తయ్యే దీనికి వచ్చింది. ఈరోజు వాళ్ళకు ₹1,00,000 పడ్డాయి. ఈ గోడలు అయిపోగానే ఇంకో ₹1,00,000 కూడా పడతాయి. మదనన్న గారికి హృదయపూర్వకంగా మేము కాంగ్రెస్ పార్టీ నాయకులం కూడా ఇస్తుంటే నాయకుడు దొరికినందుకు మేము హృదయపూర్వకంగా తెలుపుతూ ధన్యవాదాలు చెప్తా ఉన్నాం.